ఏదైతే 11,500 కోట్ల రూపాయలు సుమారుగా ఈ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కేటాయించడం ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆమరణ నిరాదీక్ష కానీ అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ప్రెజర్ కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చి అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రస్తావన చేసి అదేవిధంగా సెంట్రల్లో కూడా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే కుమారస్వామి గారు ఉన్నారో వారికి అనేక సార్లు పర్యాయాలు దీని మీద ప్రస్తావించడం, ఇక్కడ స్థానిక ఎవరైతే లోక్సభ సభ్యులు ఉన్నారో శ్రీభర్త గారు ఆయన కృషి ఇక్కడ ఏదైతే విశాఖపట్నం ప్రజలు 5 లక్షల సుమారుగా మెజారిటీతో గెలిపించారో దాని మీద అక్కడ అదే పనిలో ఉండి వెంటపడి ఎవరైతే ఒక్కో స్టీల్ మినిస్టర్ గారు ఉన్నారో వారిని ఆయన వెంటపడి ఆయన ఇక్కడ తీసుకొచ్చి దాన్ని పూర్తిగా స్టీల్ ప్లాంట్ అన్నింటినీ కూడా పరిశీలన చేసి అక్కడ చాలామంది గతంలో ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నాశనం చేద్దాం అనుకున్నారో అలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరించి దేశంలోనే ఒక మంచి స్టీల్ ప్లాంట్గా చేయాలనే ఆలోచనతో ఉందని చెప్పినట్టు కుమారస్వామి గారు పూర్తిగా ఇది కూటమి ప్రభుత్వం తాలూకా విజయంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని వెనక ఇక్కడ స్థానిక ఎంపీ భరత్ గారు కానీ లేదంటే పల్లా శ్రీనివాసరావు గారు కానీ చేసిన కృషి ఇక్కడ విశాఖపట్నం ప్రజలు మర్చిపోరని తెలియజేసుకుంటూ అదేవిధంగా మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి ఇది ఒక్క విశాఖపట్నంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి తలమానికమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం చాలా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి గాను ఏదైతే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ యాజమాన్యం కానీ ఇక్కడ ఆ కార్మికులు కూడా ఏదైతే ఆ ప్యాకేజ్ ఇచ్చారో దాన్ని సరిగా సద్వినియోగం చేసుకొని వారి కృషి కూడా మళ్ళీ గతంలో లాగా కాకుండా మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ అభివృద్ధి పదంలో ఉండాలని మీరందరూ కూడా దీనికి అందరూ సహకరించాలని తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఆ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళింది తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఆయన పూర్తిగా అవినీతిపరుడు కాబట్టి అవినీతి ఆ మరకను చేర్పుకోవాలి. ఆయన జైలు కేసుల నుంచి తప్పించుకునేదానికే కేంద్రంతో లాలూచి పడి పూర్తిగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వైనం మనందరం చూసాం. దాని ప్రతిఫలమే మొన్న 11 సీట్లకు పడిపోయినటువంటి మనం చూసాం. గతంలో పోస్కోతో ఒప్పందం కుదుర్చుకొని పూర్తిగా సర్వనాశనం చేసేద్దామన్న ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకని పూర్తిగా పట్టించుకుపోవడం వల్లనే 5 ఏళ్ళు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయినటువంటి వైనం మనం చూసాం. ఒక సైకో పరిపాలన 5 ఏళ్ళు మనం చూసాం. ఈ రాష్ట్రానికి కానీ లేదంటే ఈ ప్రజల తాలూకు బాగోగులు కానీ ఆయనకు అక్కర్లేదు. కేవలం ఆయన కేసులు తర్వాత ఆయన సంపాదన కోసం పనిచేశాడు తప్ప ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక ఏదైతే ఉందో రేపు రానున్న రోజుల్లో ఆ 11 సీట్ల నుంచి 0 సీట్లకు పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని గుర్తుంచుకోవాలని ఆ వైసీపీ హేతు పలుకుతున్నాం. మొన్న ప్రస్తావనకు రాలేదన్నారు కానీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఏదంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మోదీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి ఆ ప్రస్తావన లేదు. ఎందుకంటే ఇక్కడికి స్టీల్ మినిస్టర్ గారు గతంలో వచ్చి మొత్తం అంతా పరిశీలన చేసి ఇటువంటి కర్మాగారం దేశంలోనే లేదు, దీన్ని ఖచ్చితంగా మనం పునరుద్ధరించాలా, ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి పరిశ్రమ పోతే మళ్ళీ రాదనే ఆలోచనతోనే ఆల్రెడీ వర్క్ చేశారు. దాని మీద మన స్థానిక ఎంపీ గారు కూడా దాని మీద 10 సార్లు లోక్సభలో ప్రస్తావన కానీ లేదంటే ఆ స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం దఫాలు మాట్లాడి దీంట్లో ఆయన కూడా చాలా పాజిటివ్గా ఉన్నారన్నారు. ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ యూనియన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన స్థానిక ఎంపీ గారు అయినట్టు భరత్ గారిని కలవటం వారందరూ కూడా ఈయన ఒకటే చెప్పారు, మీరు పూర్తిగా మేము భరోసా ఇస్తున్నాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో డెఫినెట్గా
మీకు మంచి జరుగుద్దన్న ఆలోచనతోనే ఉన్నాం కాబట్టి అదేమా ఇప్పుడు ఆయన వ్యక్తం చేశారు కాబట్టి అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వైన మనం చూసాం. ఆయన కూడా ఒకటే చెప్పారు, ఒకవేళ స్టీల్ ప్లాంట్కి ఏదైనా అన్యాయం జరిగితే నేను రాజీనామా చేస్తాను అని వారికి భరోసా ఇచ్చినటువంటి వైనం మనం చూసాం. కనుక ఈ నాయకులకైతే ఖచ్చితంగా దీని మీద అప్పటికే ఒక అవగాహన ఉంది, ఇది మంచి జరుగుతుంది, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి జరుగుతుందని ఆలోచన ఉంది కాబట్టి ఆ ప్రస్తావన రాకపోయినా సరే దాని మీద పెద్ద ఇది లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మంచి చేద్దాం ఆలోచనతోనే మోడీ గారు ఉన్నారు కాబట్టి అది ఆల్రెడీ చేస్తున్న మంచి కోసం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొన్న ఇక్కడ మోదీ గారు వెళ్ళారు, వచ్చి సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేటువంటి కార్యక్రమాలు చేపట్టి వెళ్ళారు. ముఖ్యంగా దాంట్లో ఏదైతే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానీ 1,84,000 కోట్లతో, అదేవిధంగా కొన్ని ఫ్లైఓవర్స్ కానీ కొన్ని హైవేలు కానీ, గత ప్రభుత్వం రైల్వే జోన్ కోసం స్థలం ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు కూడా దాటేసినటువంటి వైనం చూసాం. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైల్వే జోన్కి ఏ సైట్ అయితే అవసరమో దాన్ని బట్టి అక్కడ ఇవ్వటం, రైల్వే వారు కూడా సాటిస్ఫై అవ్వటం, మరి దానికి మొన్న గౌరవ ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ మనకు శంకుస్థాపన చేసినటువంటి వైనం మనం చూసాం. కనుక రానున్న రోజులన్నీ కూడా ఈ రాష్ట్రానికి మంచి రోజులు. ఖచ్చితంగా ఇక్కడ రాజధాని ఏదైతే ఉందో అమరావతి ఖచ్చితంగా ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అదేవిధంగా ఈ జీవనాడి, ఈ ఆంధ్ర జీవనాడి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో అది కూడా ఖచ్చితంగా పూర్తయ్యి ఏదైతే మన ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదవుతుందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రావడం ఈ ప్రజలకి కానీ ఇక్కడున్న యువతకు కానీ మంచి రోజులు వచ్చాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.